ఇప్పుడు మనం వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేను ఈ బిర్యానీని నలుగురికి వండుతున్నాను. దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. 2 చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, ఒక పెద్ద టమాటా, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద క్యాప్సికంలో హాఫ్ క్యాప్సికం, కొన్ని బీన్స్ ముక్కలు చిన్నగా తరిగాను, ఒక క్యారెట్ని ముక్కలు చేశాను. ఇది పుదీనాని కట్ చేసి పెట్టాను. ఒక పెద్ద ఆలుగడ్డ క్యూబ్స్ కింద తీసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు, గార్లిక్ ముక్కల్ని తీసుకున్నాను. ఒక పెద్ద పచ్చిమిరపకాయని చిన్న ముక్కలు చేసి పెట్టాను. మసాలాలోకి కాజు కొన్ని ముక్కలు, మసాలా దినుసులన్నీ తీసుకున్నాను. బిర్యానీ దినుసులు, ఇక్కడ షాజీరా లేదు కాబట్టి జీలకర్ర తీసుకున్నాను. ధనియా పౌడర్ 1 స్పూన్, ఎంత ధనియా పౌడర్ తీసుకుంటున్నామో అంత కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1/4 స్పూను జీలకర్ర పౌడర్, ఎందుకంటే మనం జీలకర్ర ఆల్రెడీ తీసుకుంటున్నాం కాబట్టి. బిర్యానీ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది ఒక పెద్ద స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కీరా తీసుకున్నాను. దీన్ని మనం రైతాకి వాడుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి, గ్యాస్ సన్నగా పెట్టాను, ఎందుకంటే ఆయిల్ వేయాలి కాబట్టి. ఆయిల్ వేసేటప్పుడు ఎప్పుడు మనం గ్యాస్ని పెద్దగా పెట్టాలి. బిర్యానీలోకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకుంటాం. ఇప్పుడు గ్యాస్ను కొంచెం పెంచి, కొంచెం నూనె వేడైన తర్వాత బిర్యానీకి కావాల్సినటువంటి ఆకు మిగతావన్నీ కాజుతో సహా నూనెలో యాడ్ చేసి ఒక 1 మినిట్ దీన్ని ఫ్రై చేద్దాం. దీంట్లోకి ఇప్పుడు గార్లిక్, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెంసేపు వేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ ఉల్లిపాయల్ని వేసి, ఉల్లిపాయలు ఒక 50% వేగేంత వరకు వేయాలి. ఉల్లిపాయలు సగం వేగాయి. ఇప్పుడు దీంట్లోకి కారము, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడరు యాడ్ చేద్దాం. ఒక 10 సెకండ్స్ మనం దీన్ని వేయిద్దాం, ఎందుకంటే ఈ ధనియా పౌడర్ ఇవన్నీ మాడిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ అలా అయితే కొంచెం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేశాను, మసాలా మాడిపోకుండా ఉండడానికి. ఆలుగడ్డలు కొంచెం వేగితే బిర్యానీ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఆలుగడ్డలు వేసి ఈ ఉల్లిపాయలతో ఆలుగడ్డల్ని వేయిద్దాం. ఒక 2 మినిట్స్ వీటిని కొంచెం ఎక్కువ సగన వేయిద్దాం. ఆలుగడ్డలు కొంత వేగాయి. ఆలుగడ్డల తర్వాత మనం క్యాప్సికం వేసుకుందాం. ఒక్క విషయం ఏంటంటే, టమాటా వేసే ముందర ఈ కూరలన్నీ వేగాలి, లేకపోతే టమాటాతో అది ముద్ద కింద తయారవుతుంది. ఈ క్యాప్సికంతో పాటు బీన్స్, క్యారెట్ కూడా వేస్తాం. క్యాప్సికం కొంతవరకు వేగింది. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు, కొత్తిమీర,
మనం ముందు తరిగి పెట్టుకున్న పుదీనా ఇవన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు కలుపుదాం. వీలైతే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ వాటర్ ఆరిపోయేంత వరకు తగ్గిపోయేంత వరకు మనం వేయిస్తూ ఇప్పుడు ఆ వాటర్ కొంచెం ఉంది కదా, ఇప్పుడే మనం బిర్యానీ పౌడర్ దాంట్లో యాడ్ చేసేసుకుని ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు మనం దీన్ని వేయిస్తాం. ఇప్పుడు నీళ్లు ఇంకిపోయాయి అంటే కొంచెం మసాలా వేగినట్టు. దీంట్లోకి తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఒకసారి దాని ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకుని చివర్లో ఈ బిర్యానీలోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ బిర్యానీ మసాలాలోకి పెరుగుని యాడ్ చేసి ఒక్కసారి కలిపి తర్వాత స్టవ్ని ఆర్పాలి. ఇప్పుడు మనకి బిర్యానీ మసాలా తయారైంది. ఈ బిర్యానీ మసాలాని మన రైస్ కుక్కర్లో రైస్తో పాటు ఉడికింది. మనం చేసుకున్న గ్రేవీ చల్లగా అయిపోయింది. దీన్ని మనం రైస్లోకి యాడ్ చేసుకుందాం. మనం బిర్యానీ 4 చేసుకుంటున్నాం కదా, అందుకని ఈ కప్పుతోటి నేను 2.5 రైస్ వేస్తాను. బియ్యాన్ని కడిగేసాను. ఇదే కప్పుతోటి మనం 2.5 వేసుకున్నాం కదా, దాని డబల్ అంటే 5 + 1 6 కప్స్ ఆఫ్ వాటర్ని నేను దీంట్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పటివరకు చేసుకున్న గ్రేవీని దీంట్లో కలిపేస్తాం. ఇప్పుడు దీంట్లో కలిపేసాను కదా, దీన్ని మనం రైస్ కుక్కర్ మీద పెట్టాలి. బిర్యానీలోకి రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను పెరుగుని తీసుకుని దాన్ని కొంచెం చిక్కగా చేసి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ముందర తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు, అలానే ముందర తరుక్కున్నటువంటి కీర, యాడ్ చేసి దీంట్లోకి మనకు కావాల్సినంత ఉప్పుని యాడ్ చేద్దాం. దీన్ని కలుపుకుంటే రైతా రెడీ అవుతుంది. ఇప్పుడు బిర్యానీ అయిపోయింది, ఉమ్మగిల్లింది. మూత తీసి మనం లైట్గా కలుపుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.